ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకు, అష్టాదశ పీఠాలకు ఎంతో విశిష్ట పురాణ చరిత్ర ఉంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభంగా మారాడు. ఆ అగ్ని స్తంభం ఇది అంతాలను కనుక్కోవాలని వారికి పరీక్ష పెట్టాడు. ఆద్యాంత రహితుడి ఆది అంతాలు కనుక్కోవడం బ్రహ్మ విష్ణులకు సాధ్యం కాలేదు. ఆ అగ్ని స్తంభమే భూమిపై 12 ప్రదేశాలలో స్వయంభూగా వెలసింది. ఈ 12 పుణ్య ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పేరు పొందాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకుంటే సమస్త పాపాలు తొలగి సమస్త సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. దేహం చాలించాక ముక్తి మోక్షాలు సిద్ధిస్తాయని ధార్మిక పెద్దలు, ఆలయ అర్చక పెద్దలు తెలియజేస్తున్నారు. చంద్రుడు తన శాప విముక్తి కోసం లోక కళ్యాణార్థం శివుని ఆరాధించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు సోమనాథ ప్రభాస తీర్థ ఆలయం చరిత్ర చెబుతుంది. ఇది భారతదేశంలోనే తొలి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ రెండో పుణ్యక్షేత్రం కలియుగ కైలాస శ్రీశైల క్షేత్రం. తమ కుమారుడు కుమారస్వామి కోసం పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. స్వామివారు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో రెండవదిగా అష్టాదశ పీఠాల్లో ప్రముఖమైనదిగా శ్రీశైలం పేరు పొందింది. శ్రీశైల పుణ్యక్షేత్ర స్థల పురాణాన్ని పరిశీలిస్తే ఎన్నో గాథలు కనిపిస్తాయి. స్వామివారికి మల్లికార్జున నామధేయం రావడానికి కారణం పూర్వం పర్వతరాజు పుత్రికగా జన్మించిన పార్వతీమాత శివుని గురించి ఇక్కడ ఘోర తపస్సు చేసినట్టు, శివుడు పార్వతీమాతకు సాక్షాత్కరించి అమావాస్య నాడు అర్జునుడిగా, పౌర్ణమి నాడు మల్లికగా దర్శనమిచ్చినట్టు, ఈ కారణంగా మల్లికార్జున స్వామిగా పేరు సంతరించుకున్నట్టు ఆలయ గాథ చెబుతోంది. అమ్మవారు భ్రమరాంబ మాతగా అవతరించడానికి శ్రీశైల క్షేత్ర మహత్యంలో ఒక మహిమాన్విత గాథ కనిపిస్తోంది. అరుణాసురుడనే రాక్షసుడు వరగర్వంతో ఎన్నో రీతుల్లో లోకాలను, దేవతలను బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. మనుషులు, జంతువులు, సర్పాలతో తనకు మరణం రాకూడదని, ఆ రీతిలో ఈ రీతిలో తనకు మృతి సంభవించరాదని రకరకాల రీతులు తెలిపి వరాల దైవం నుంచి అరుణాసురుడు వరాలు పొందారు. లోక కంఠుడికి మారి తన అకృత్యాలు, ఆగడాలు తీవ్రతరం చేశాడు. దీంతో దేవగణాలు పార్వతీ అమ్మవారిని ప్రార్థించి తమను అరుణాసురుడి బాధల నుంచి కాపాడమని వేడుకున్నారు. అరుణాసురుడి వధ కోసం అమ్మవారు అసంఖ్యాక భ్రమరాలను సృష్టించారు. ఆ తేనెటీగలు అరుణాసురుడి శరీరాన్ని కుట్టి హతమార్చాయి. అనంతరం ఇక్కడ పార్వతీ అమ్మవారు భ్రమరాంబగా వెలిసినట్టు శ్రీశైల క్షేత్ర చరిత్ర చెబుతోంది. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం ఏక ప్రాంగణంలో పక్కపక్కనే దర్శనమిస్తాయి. శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్న భక్తులు స్వామివారికి పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున చేస్తారు. నిత్యం గర్భాలయంలో రుద్రాభిషేకం, భ్రమరాంబికాదేవికి కుంకుమార్చనలు జరుగుతుంటాయి. మధ్యప్రదేశ్ నడిబొడ్డున క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయినిలో స్వామివారు మహాకాళేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో శివలింగం స్వయంభూ శివలింగం. ఇక్కడ స్వామిని అర్చిస్తే అకాల మృత్యుగండం ఉండదని భక్తులు విశ్వసిస్తారు. మధ్యప్రదేశ్ నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర క్షేత్రంలో శివదేవుడు ఓంకారేశ్వరుడిగా ప్రణవనాద ఓంకార రూపంలో స్వయంభువుగా వెలిసినట్టు ఆలయ చరిత్ర చెబుతుంది. ఆత్మలింగం కోసం రావణుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి అనుగ్రహంతో ఆ వరం పొందుతాడు. అయితే ఎక్కడైనా నేల మీద ఆ శివలింగాన్ని పెడితే అక్కడ నుంచి కదలక అక్కడ ప్రతిష్ఠింపబడుతోందని రావణుడికి చెబుతాడు. అయితే రావణుడు లంకకు ఆ శివలింగాన్ని తీసుకెళ్లే లోపునే మార్గ మధ్యమంలో కింద పెట్టాల్సిన స్థితి రావడంతో ఆ శివలింగం కింద పెట్టడం, అక్కడ నుంచి ఆ శివలింగం కదలకపోవడం జరుగుతుంది. ఈ ప్రాంతం వైద్యనాథేశ్వరంగా పేరొందింది. ఇది జార్ఖండ్ దేవ్ఘర్ లో నెలకొని ఉంది. భీమా నది జన్మస్థానమైన సహ్యాద్రి పర్వతాలలో మహారాష్ట్ర భీమశంకర క్షేత్రం నెలకొని ఉంది. త్రిపురాసుర సంహారం కోసం ఇక్కడ అవతరించిన శివదేవుడు కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసుర సంహారం చేసినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది.
రావణాసురుని వధించాక బ్రహ్మహత్య దోష నివారణ కోసం రామేశ్వర పుణ్యక్షేత్రంలో శ్రీరాముడు సైకత శివలింగాన్ని చేసి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు రామేశ్వర జ్యోతిర్లింగేశ్వర క్షేత్ర ఆలయ చరిత్ర చెబుతోంది. గుజరాత్ ద్వారకా దారుకావన ప్రదేశంలో శివుడు నాగేశ్వరునిగా దర్శనమిస్తాడు. ఇక భక్తుడు సుప్రియుడిని రక్షించడానికి ఈ క్షేత్రంలో వెలిసినట్టు ఈ క్షేత్రం చరిత్ర చెబుతోంది. ఉత్తరప్రదేశ్ వారణాసి కాశీ విశ్వేశ్వర క్షేత్రం సృష్టికి పూర్వం నుంచి ఉన్న మహాపవిత్ర క్షేత్రం. హైందవ జాతికి అమిత భక్తిప్రద క్షేత్రం. కాశీ సకల జీవులకు ముక్తిని ఇచ్చే క్షేత్రం. ప్రళయ కాలంలో శివదేవుడు ఈ క్షేత్రాన్ని తన త్రిశూలంపై నిలబెడతాడని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. మహారాష్ట్ర నాసిక త్రయంబకేశ్వర క్షేత్రం గోదావరి నది జన్మస్థానమైన బ్రహ్మగిరి పర్వతాల వద్ద ఉంది. గౌతమ మహర్షి ప్రార్థనతో శివుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలిసినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అతి పవిత్ర అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి శివుడిని దర్శించిన పవిత్ర క్షేత్రంగా దీనికి పేరుంది. మహారాష్ట్ర ఎల్లోరాలో చివరి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం నెలకొని ఉంది. గుష్మ నామధేయురాలైన కుసుమ అనే భక్తురాలి అంకుటిత భక్తికి మెచ్చి శివదేవుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలిసినట్టు ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు ఉవ్విల్లూరుతుంటారు. ఈ వైభవ క్షేత్రాల దర్శనం ఎప్పుడు చేసుకున్నా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర శ్లోక పఠనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు హరిస్తాయని శివ పురాణం తెలియచేస్తోంది. సిరిగిరి అంటే సంపద కొండ, శ్రీ అంటేను సంపదే, శైలం అంటే పర్వతం. సంపదత్వంత గరిగా శ్రీశైలానికి పేరు. సంపద అంటే అది ఏ రీతి సంపదైనా కావచ్చు. విద్యా సంపద, వినయ సంపద, సిరి సంపద, ఇలా సమస్త సంపదలు సిద్ధించాలంటే భక్తి సంపద అత్యావశ్యకం. కలియుగ కైలాస క్షేత్రం శ్రీశైలం ఎన్నో విశిష్టతల నిలయం అనే సంగతి మనకు తెలుసు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా శ్రీశైలానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. సంపదత్వ పర్వతంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి పేరుంది. సమస్త సంపదల సిద్ధికి భక్తి సంపద అత్యావశ్యం. మరియు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకుని త్రికరణ శుద్ధిగా భోలాశంకరుని ఆరాధిస్తే ప్రతినిత్యం 2 పూటల సౌరాష్ట్రే సోమనాథంచ అంటూ నిష్ఠగా శ్రావ్యంగా భక్తిపూర్వకంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల శ్లోక పఠనం చేస్తే సర్వ పాపాలు పటాపంచలై సమస్త సుఖ సౌఖ్యాలు సిద్ధిస్తాయని, దేహత్యాగానంతరం మోక్ష సిద్ధి లభిస్తోందని పురాణ పెద్దలు చెబుతున్నారు. కలియుగ కైలాస క్షేత్రం శ్రీశైలం ఎన్నో విశిష్టతల నిలయం అనే సంగతి మనకు తెలుసు. ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెంబసాని, విజయనగరం తదితర ఎందరో హిందూ చక్రవర్తులు ఎన్నో సేవలు అందించిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. అయితే విజయనగర రాజులు, కాకతీయుల కాలంలో విశేష రీతిలో ఆలయ అభివృద్ధి జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాకే ముఖ్యాలయంలో అడుగు పెట్టాలి. శ్రీశైలానికి వచ్చినట్టు సాక్షి చెప్పే స్వామే సాక్షి గణపతి. అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవాని, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి అని అన్నపూర్ణాష్టకంలో సాక్షి గణపతి ప్రస్తావన వస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ స్థానం, అష్టాదశ శక్తి పీఠాలలో 6వ స్థానం. త్రిలింగ క్షేత్రాల్లో ప్రముఖ స్థానం పొందిన శ్రీశైలం దశ భాస్కర క్షేత్రాల్లో 6వ స్థానం పొందినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. 6వ శతాబ్ది మైసూరు కదంబ రాజుల తాల్గుండి శాసనంలో తొలిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది. ఆదియుగ కృత సత్యయుగ కాలాల నుంచి స్వామివారు, అమ్మవారు పూజలు అందుకున్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. త్రేత, ద్వాపర, కలియుగాలో పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగాను బాసిల్లుతున్నట్టు పురాణ పెద్దలు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి, దత్తాత్రేయ స్వామివారికి పూజాధికాలు చేశారని పురాణాలు తెలియజేస్తుండగా శివాజీ మహారాజ్ ఇక్కడ స్వామివారికి పూజలు చేసినట్టు చరిత్ర చెబుతుంది. ఈ మహనీయుల పేరుట ప్రాచీన మండపాలున్నాయి.
ఉన్నాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. శ్రీశైల పుణ్యక్షేత్ర సమీపంలో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. ఇక్కడ కృష్ణమ్మ పాతాళ గంగగా పిలువబడుతోంది. పాతాళ గంగలో పుణ్య స్నానం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు పడాపంచలైపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్ర సందర్శనతో పాటు సమీపంలో ఉన్న పాలాధార, పంచధార ప్రాంతాలు, ఎన్నో ప్రాచీన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, గుహలు, నల్లమల అటవీ ప్రాంత అందాలు చూసి భక్తులు ఆనంద పరవశులవుతారు. హైందవ ధర్మంలో అత్యంత పవిత్రమైన శ్లోకం ఒకటి దర్శనమిస్తుంది. పుణ్యప్రదం పవిత్రవంతమే కాక ముక్తి మోక్షాలు ప్రసాదించే ఈ శ్లోకంలో అతి పవిత్ర 4 శైవ పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. ఇందులో 12 జ్యోతిర్లింగ క్షేత్రం, 18 శక్తిపీఠ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం, శ్రీశైల సైతం ఒకటిగా కనిపిస్తుంది. ఆ పవిత్ర పుణ్యశ్లోకమే కేదారే ఉదకం పీత్వా శ్రీశైలే శిఖర దర్శనం కాశ్యంతు మరణం ముక్తి కైవల్యం కేవలాయతే. దీని అర్థం హిమగిరుల్లోని కేదార్నాథ్ పవిత్రత ఎంత గొప్పదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు కదా. కేదార్నాథ్లో గుక్కెడు పవిత్ర జలాన్ని సేవించినా, కాశీలో మరణం సంభవించినా ముక్తి మోక్ష సిద్ధి కలుగుతుంది. అయితే శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే ముక్తి మోక్ష సిద్ధే కాక పునర్జన్మ ఉండదని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.